హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా, ప్రియపుత్రి పుత్రులారా, ఇంతకుముందు కూడా నేను ఉన్నాను. గత వీడియోలో కూడా చెప్పాను. పివి నరసింహారావు గారి లోపలి మనిషి చదివాకే అప్పటి వరకు నాకున్న గూఢచర్య అవగాహన డ్రామోజీ మెయినే. కానీ ఎప్పటి వరకు అంటే 150 ఏళ్ళు వీడు బలపడింది సిఐఏని చికాగో మత మహాసభ సెప్టెంబర్ 11, 1893 శ్రీ వివేకానంద స్వాముల వారు భారతీయ హిందూ సనాతన ధర్మం గురించి ఎలుగెత్తి చాటాక వాళ్ళకి కలిగినటువంటి ఈర్ష్యాసూయలు. ఎందుకంటే అసలు వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళు ప్రతిపాదించుకున్న దేవుడే ఎదరి యెహోవా అయినా అల్లాహ్ అయినా ఇతర దేవుళ్ళని నీవు పూజించరాదు, తమతో పాటు ఇంకో మరో దేవుళ్ళు ఉన్నారు అని అనుకుంటూ, ఆ మాట దేవుడు ఎందుకు అనుకుంటాడండి? ఆ దేవుడు అనుచరులైనటువంటి మోషేలును మహమ్మదులు అనుకుంటారు, కానీ ఈశ్వరుడు ఒక్కడే కదా, తనకు మరొకడు ఉన్నాడు. దైవత్వం స్వామ్యం ఉండదు. భారతీయ హిందూ సనాతన ధర్మంలో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు, వీళ్ళు నామరూపాత్మక భగవంతుళ్ళు దేవుళ్ళు. వాళ్ళకు అతీతంగా నిర్గుణ నిరాకార బ్రహ్మము ఉన్నాడని వాళ్ళు కూడా ప్రతిపాదిస్తారు. తాము అందులో నుండి భాగాలుగా అవ్యక్తమైనటువంటి నిరాకార నిర్గుణ బ్రహ్మము వ్యక్తమై తాముగా పరిణామక్రమంలో పరిణమించింది అని ఒప్పుకుంటారు. అలాంటి చోట ఈర్ష్యాసూయల దేవుళ్ళని ఊహించుకున్న ఈర్ష్యాసూయ మత ప్రారంభకులు వాళ్ళ ఆ కారణంగా కలిగిన గ్రంథాలు కాబట్టి ఈర్ష్యలు ఉంటాయి. కాబట్టి సిఐఏ ఈర్ష్యతో భారతదేశం మీద హిందువుల మీద కుట్రకు తెగబడింది. ఈ అవగాహనే మాది. అదే లోపలి మనిషి చదివిన తర్వాత అయితే అసలు మొత్తం ఈ గూఢచర్య వలయం, నకిలీ కణిక, వేశ్య వంశం, వీటన్నిటి గురించి మాకు అవగాహన కలిగింది అని మీకు చెప్పుకొని ఉన్నాను. అది శ్రీశైలంలో రెండోసారి వెళ్ళి చల్లా వెంకయ్య సత్రంలో స్కూల్ పెట్టుకున్నాక అని కూడా నేను మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. దీంట్లో ఒకసారి ఎందుకు నేను గూఢచర్యం కంటే ఈశ్వరలీల గొప్పదని చెప్తానంటే, నేను మీకు ఇంతకుముందు చెప్పుకున్నాను, ఢిల్లీ వెళ్ళి ఈ మన్మోహన్ అనేవాడికి కంప్లైంట్ పెడితే వాడు నా ముందే ఆ డెస్క్ క్లర్క్ వాడు డాక్యార్డ్ వాడు నా ముందే నా కవర్ చింపేసి, సీల్ వేసిన కవర్ని చింపేసి చదివేసి సంపు అని నా కాపీ మీద ఒక స్టాంప్ వేసి ఇచ్చేసి పంపించేసాడు. పిఎంఐ ఓన్లీ లేదు, ఏమీ లేదు. ఆ పిఎంకే అంత సీన్ లేదు. సరే, తిరిగి వస్తూ బస్ స్టాండ్లో మేము లోపల మనిషి కొనుక్కున్నాం, తీసుకొచ్చుకొని చదువుతున్నాను. పుస్తకానికి అట్ట వేసుకున్నాను, కానీ ఎంత అట్ట వేసినా లోపల నుండి పివి నరసింహారావు గారి బొమ్మ కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే పల్చటి పింక్ కలర్ అట్ట ఏదో పిల్లలు పుస్తకాలకు వేసుకుంటే అట్ట ఏదో దొరికితే అది వేశాను. మామూలుగా చదివేసి రాత్రులే చదువుతాను, చదివేసి ఎవరికి కనబడకుండా, ఎవరికి అంటే మా ఇంట్లో ఉన్న ఇద్దరికి తెలుసు, దాని గురించి చర్చలు కూడా చేస్తుంటాం. ఇంటికి ఎవరు వచ్చినా కనబడకుండా ఉండేందుకు దిండు కింద పెట్టేదాన్ని. అయితే ఒకరోజు శనివారం రాత్రి చదివి మర్చిపోయాను, కిటికీలో పెట్టాను, చూసుకోలేదు. ఆ కాసిం అన్న కుటుంబ మిత్రులు వచ్చారు, అతడొక్కడే వచ్చాడు. ఏదో మాట్లాడుతూ వాష్రూమ్ వాడుకుంటాను సార్ అంటూ మా బెడ్రూమ్లో నుంచి వాష్రూమ్లోకి వెళ్ళాడు. అది కిటికీలో పెట్టి ఉన్నది. అతడికి కొంచెం దృష్టి దోషం ఉన్నది, కానీ అతడు చూసే అవకాశం కూడా ఉన్నది. నేను అసలు అక్కడ పెట్టానని కూడా నాకు జ్ఞాపకం లేదు. అతడు మాట్లాడాడు, భోజనం చేశాడు, వెళ్ళిపోయాడు. తర్వాత చూస్తే అది అక్కడ ఉంది. చాలా కంగారేసింది. అరే చూశాడా, ఒకవేళ చూసుంటే అతడు ఖచ్చితంగా సమాచారం అవతల వాళ్ళకి ఇచ్చేస్తాడు, మొత్తం ఇది మారిపోతుంది అని ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నామంటే అతడు చూడలేదన్నది మాకు నిర్ధారణ అయింది. చూడలేదు కాబట్టే నేను రిలీజ్ చేశాక కానీ ఈ డ్రామోజీ మొన్న చచ్చాడే, ఆ వేశ్య వంశపు చివరి వారసుడు, ఇప్పుడు వారసుడు ఆ కిరణ్ అన్నవాడు, ఇద్దరు ఉండేవాళ్ళు, ఒకడు పాపం చనిపోయినాడు, ఈ రెండోవాడు ఇప్పుడు బతికి చస్తూ ఉన్నవాడు. ఈ వేశ్య వంశపు గూఢచర్య వలయం, అందులో ఉన్నటువంటి చివరి వారసులు, ఆ రామోజీ చచ్చాడు, ఇప్పుడు ఉన్నవాడు చస్తూ బ్రతుకుతూ ఈనాడుని రోతనాడుని నడుపుకుంటూ పోతూ ఉన్నాడు. ఆ బూతునాడుని, అసత్యాల నాడుని ఎంతగా ఈశ్వరుడు కాపాడతాడంటే, ఒకవేళ మనం పొరపాట్లు చేసినా అక్కడైతే అతడు చూడకపోవడం అన్నది ఏదో పీవీజీ వర్గమో ఏదో లేదో నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది కాదు.
ఈశ్వరుడు మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. కాబట్టి వాడికి ఆ డ్రామోజీ గాడికి మాకు వలయం తెలుసు అన్నది మేము ప్రకటించే వరకు వాడికి తెలియజెప్పబడలేదు. కేవలం ఈశ్వరుడి మహిమ కారణంగా, ఈశ్వరుడి ఇచ్ఛ కారణంగా, ఈశ్వరుడి సంకల్పం కారణంగా. కాబట్టే నేను స్వయంగా తెలిసిన చాలామంది ఇదిగో జస్ట్ లైక్ చంబ గుడికి కూడా చెప్పులు తీయకుండానే దర్శనాలు చేసుకుంటాడు. యజ్ఞాది క్రతువుల్లో కూడా చెప్పులు విప్పకుండానే ఇచ్చేసిన వాడు. ఇప్పుడు కదా సామాన్యుల కొంపలకి వెళ్తున్నాడు. ఇంతకుముందు ఎప్పుడన్నా చూసారా మీరు? ట్యాంపర్ బయటకు వస్తుందన్న భయంతో సామాన్యుల కొంపలకి వెళ్తున్నాడు కానీ లేకపోతే ఎప్పుడైనా సామాన్యుల్ని తనతో సమంగా ట్రీట్ చేశాడా? ఆ పిల్లిగడ్డపు చంబ ఏనాడు చేయలేదు. అతడు భగవంతుడిని నమ్మడు, డ్రామోజీనే నమ్ముతాడు, మీడియానే నమ్ముతాడు. పబ్లిక్తో పదే పదే అదే అంటే నల్ల మేకని నల్ల కుక్కని నమ్మించవచ్చు అని నమ్ముతాడు. కాబట్టి వాడికి భగవంతుడి మీద, ఆ చెంబ అన్న వాడికి దేవుడి మీద ఏమాత్రం భయం భక్తి లేదు. ఉంటే యముడి పట్ల కూడా భయం ఉండేది, కర్మ పట్ల భయం ఉండేది, ఫలం అనుభవిస్తానన్న భయం ఉండేది. కానీ మాకైతే, మా పీవీజీ వర్గానికైనా నేనైనా ఏదైనా ఈశ్వర సంకల్పంతోనే నడుస్తుంది. జస్ట్ వీఆర్ ది టూల్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అని అనుకుంటానండి. అందుకు ఇలాంటి ఎన్నో ఉదాహరణలు నా జీవితంలో ఉన్నాయి. ఏదైనా సరే భగవంతుడి ఇచ్ఛానుసారమే నడుస్తాయి. మనకి కేవలం కొద్దిపాటి కర్మఫలాన్ని అనుభవించేప్పుడు కూడా కొద్దిపాటి స్వేచ్ఛ ఉంటుంది. ఇంతకుముందు పిల్లాడు హోంవర్క్ ఉదాహరణతో చెప్పాను. మరో ఉదాహరణ కూడా చాలా కాలం క్రితం చెప్పాను, మరోసారి స్పృశిస్తున్నాను. ఒక 100 అడుగుల తాడుతో మెడకి ఒక స్తంభానికి కట్టివేయబడిన గోవు పచ్చిక బయల్లో ఉన్నది. 100 అడుగుల వ్యాసార్థం ఉన్న వృత్త పరిధి మొత్తం గడ్డి మేయగలదు. కానీ దాని అజ్ఞానం కొద్దీ స్తంభం మీద తనకున్నటువంటి రాగ మోహాలతోనో భద్రతా భయాలతోనో ఆ స్తంభం చుట్టే తింటూ అక్కడే తిరుగుతూ తనకున్న 100 అడుగుల తాడుని ఆ స్తంభానికి చుట్లు వేసేస్తే 2 అడుగులో 3 అడుగులో మిగిలితే అంత కొంచెపు గడ్డి తినేసి ఇక గడ్డి దొరక్క తనని తాను స్తంభానికి బంధించుకున్నది, తనకి 100 అడుగుల స్వేచ్ఛ ఉన్నది అని తెలియనిది ఎలా ఆకలికి అల్లాడుతుందో, కర్మఫలాన్ని అనుభవించేప్పుడు ఈశ్వరుడి పాదాలు పట్టుకొని నిష్కామంగా కర్మలు చేస్తూ ప్రారబ్ధాన్ని అనుభవిస్తే 100 అడుగుల వ్యాసార్థం ఉన్నటువంటి పచ్చిక బయల్లో మేయగలిగిన గోవుకి ఎంతటి స్వేచ్ఛ ఉందో మనకే అంతే ఉంటుంది. అజ్ఞానంతో సంసారానికి ముడేసుకొని అన్నీ నేనే, అంతా నాదే అని కామ్యక కర్మలు చేస్తూ కర్తృత్వ అహంకారంతో ఉంటే 3 అడుగులు కూడా మిగలవు. కాబట్టి కర్మఫలం అనుభవించడంలో కూడా మనకి ఫ్రీడమ్ ఆఫ్ విల్ ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. దాన్ని తెలుసుకోవాలంటే గురువుని ఆశ్రయించడం, సత్సంగం చేయడం, సద్గ్రంథ పఠనం చేయడం జరగాలి. అవేవి చేయకుండా గోచి డాన్సులు చూస్తూ ఆ గోచి డాన్సులు వేస్తే నటుల్ని మెగాలంటూ వాళ్ళ కాళ్ళు నాకుతూ ఉంటే ఏం తెలుస్తుందండి? సమాజం ఇదిగో ఈ పతన స్థితికే చేరుతుంది. కాబట్టి ఈశ్వర సంకల్పం ప్రకారమే ఈ గూఢచర్య నడిచిందని నడుస్తుందని మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తూ పరిశీలించవలసిందిగా ఆదేశిస్తూ హరి ఓం. ప్రియ పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ద రూట్స్ ఆఫ్ ది సొసైటీ as well. Support me financially also to win this war with wisdom as weapon. www. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం భావి తరాల ప్రశాంత మనుగడ కోసం, మానవతా ధర్మం తిరిగి సమాజాన్ని లీడ్ చేసే దశకు ప్రయాణించేటందుకోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రులందరినీ రాజకీయాలకి, కులమతాలకి, దేశీయతలకి, ప్రాంతీయతలకి అతీతంగా ఆహ్వానిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.